ప్రముఖ వ్యాపారవేత్త బొల్ల రామకృష్ణ ఇల్లు ఆఫీసులో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సుమారు 6 గంటలుగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక కుకట్పల్లి, బషీర్బాగ్ సహా 8 చోట్ల ఐటీ తనిఖీలు నిర్వహించారు. కంపెనీ సీఈఓ, ఎండీ ఇళ్లలోనూ ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త బొల్ల రామకృష్ణ ఇల్లు ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సుమారు 6 గంటలుగా తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. కుకట్పల్లి, బషీర్బాగ్ సహా 8 చోట్ల ఐటీ తనిఖీలు నిర్వహించారు. కంపెనీ సీఈఓ, ఎండీ ఇళ్లలోనూ ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వ్యాపారవేత్త బొల్ల రామకృష్ణ ఇల్లు ఆఫీసులో ఐటీ సోదాలు ఉదయం నుంచి కొనసాగుతూనే ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? ఉదయం నుండి కంటిన్యూగా అంటే సుమారు 6 గంటలు కావచ్చు ఇంకా ఐటీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వ్యాపారవేత్త బొల్ల రామకృష్ణ ఇల్లుతో పాటు ఆఫీసులో కూడా ఈ సోదాలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. అయితే కుకట్పల్లి, అదేవిధంగా బషీర్బాగ్ సహా 8 చోట్ల కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మరొక వైపు స్టార్ ఫైనాన్స్ కంపెనీ కార్యాలయాల్లో కూడా సోదాలు అయితే జరుగుతున్నాయి. అయితే కంపెనీకి సంబంధించిన సీఈఓ, ఎండీ ఇళ్లలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరొక వైపు ఈ ఏదైతే డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేస్తున్నారో వాటిని పరిశీలిస్తున్నారు. అయితే ఈ ఐటీ సోదాలు జరిగే ప్రాంతాల్లో కూడా సిఐఎస్ఎఫ్ సిబ్బంది భారీగా మోహరించున్నారు. మరొక వైపు మొత్తం 5 బృందాలుగా విడిపోయి ఒక్కో బృందంలో 10 మంది సభ్యులతో కూడిన ఈ ఐటీ బృందాలు మొత్తం 5 చోట్ల కూడా ఏదైతే సోదాలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. మొత్తం ఉదయం నుండి కొనసాగుతున్న ఐటీ రైడ్స్ తో మాత్రం మరొకసారి హైదరాబాద్ అంటే ఈ ఐటీ రైడ్స్ మీద మరొకసారి వార్తలకు వచ్చిందని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. ఇప్పటి వరకు జరిగిన తనిఖీలో ఎలాంటి కీలక పత్రాలు సేకరించినట్టుగా తెలుస్తోంది? ఇప్పటివరకైతే ఈ కంపెనీకి సంబంధించి స్టార్ కంపెనీ కావచ్చు, అదేవిధంగా అతని వ్యాపారానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇంకా పూర్తి వివరాలు అయితే రావడానికి ఇంకా టైం పడుతుంది. అయితే ఇంకా కంటిన్యూగా కొనసాగుతాయి. అయితే సాయంత్రం వరకు, రాత్రి వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యంలో కూడా మరి ఇప్పటివరకైతే ఐటీ అధికారులు దీనికి సంబంధించి ఈ రైడ్స్ కు సంబంధించి ఎలాంటి వివరణ అయితే ఇవ్వలేదు. మరొకవైపు రైడ్స్ జరిగే ప్రాంతంలో మాత్రం భారీగా సిఐఎస్ఎఫ్ బలగాలు అయితే మోహరించున్నాయి. ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. అదేవిధంగా ఒక్కొక్క బృందంలో 10 మంది సభ్యులతో కూడిన ఈ మనం 100 మంది దాకా ఈ ఐటీ అధికారులు అయితే ఈ సోదాలు జరుపుతున్నారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్క బృందంలో 10 మంది సభ్యులతో కూడిన ఈ రైడ్స్ జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. వైసీపీ